మనకి వీడియోలో కనిపిస్తున్న ఈ స్టేషన్ ఏరియా అంతా కూడా దిండిగల్ జంక్షన్కి సంబంధించి దిండిగల్ జంక్షన్కి అయితే బండి వచ్చేసింది. ఇది ప్రస్తుతము దిండిగల్ జంక్షన్లో కూడా కొంచెం క్రౌడ్ అయితే కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు సమయము కరెక్ట్గా మిడ్ నైట్ 11:40 అయితే కావస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్లాట్ఫారము మనకి లెఫ్ట్ సైడ్ వచ్చింది. అటువైపు ఇక్కడ 3 నిమిషాలు అయితే ఆగుతుంది ఈ దిండిగల్ జంక్షన్లో బండి. అటువైపు కూడా కొంత చూపించే ప్రయత్నం చేస్తాను. చూడొచ్చు మన దిండిగల్ జంక్షన్కి సంబంధించి ఏరియా అంతా కూడా పెద్దగా ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు ఈ దిండిగల్ జంక్షన్లో పెద్దగా లేరు. చాలా వరకు ఖాళీగా కనిపిస్తుంది. ఇది 4వ నంబర్ ప్లాట్ఫారంలోకి అయితే రావడం జరిగింది. దాదాపు ఇక్కడి నుంచి దాదాపు సగం జర్నీ పైన పూర్తి చేసుకుంది కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు పెద్దగా దిగేవాళ్ళు ఉంటారు కానీ ఎక్కేవాళ్ళు పెద్దగా ఉండకపోవచ్చు అని నాకు అట్లా అనిపిస్తుంది. మహా అయితే మధురై రాబోయే ముందు స్టేషన్ అయితే మధురై కాబట్టి మధురైలో కొంచెం ఎక్కేది దిగేది ఎక్కువ ఉండొచ్చు. దాదాపు ఇప్పుడు టైం ప్రకారం చూసుకుంటే అక్కడ గడియారం ఉంది కానీ అది వాచ్ అది క్లాక్ పని చేయట్లేదు, 12 బాగా చూపిస్తుంది. కానీ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం 11:40 అయితే కావస్తుంది టైము. అంతా ఖాళీగా కనిపిస్తుంది దిండిగల్ ఏరియా అంతా కూడా. ప్రస్తుతానికి 3 నిమిషాలు మాత్రమే ఇక్కడ దిండిగల్ స్టేషన్లో ఆగి వెంటనే బయలుదేరింది. ప్రస్తుతానికి 10 నిమిషాలు అయితే బండి లేటుగా ఉంది. తర్వాత నెక్స్ట్ రాబోయే స్టేషన్ మధురై. ఈ ఏదైతే తిరుచిరాపల్లి నుంచి దిండిగల్ మధ్యలో 10 స్టేషన్లు అయితే ఇంటర్మీడియట్ స్టేషన్లు క్రాస్ చేసుకొని దిండిగల్కి అయితే రావడం జరిగింది. దిండిగల్ స్టేషన్ కోడ్ వచ్చేసి దిండిగల్ స్టేషను దిండిగల్ జంక్షన్కి సంబంధించి. ఇదంతా కూడా దాదాపు ఎక్కువ మంది క్రౌడ్ అయితే లేరు, ఖాళీగా కనిపిస్తారు ఏరియా అంతా కూడా. మిడ్ నైట్ 11:41 అయితే ఇంత టైం. బాయ్ దిండిగల్ చెప్పుకుంటూ మధురై వైపు అయితే వెళ్ళిపోతా ఉందండి. మనకి వీడియోలో కనిపిస్తున్న దృశ్యం అంతా కూడా పక్కన వందే భారత్ అయితే ఆగి ఉంది. ఇప్పుడు మధురై జంక్షన్కి అయితే వచ్చేసాము. చాలా వరకు అంతా బాగా మిడ్ నైట్ 1 గంట అయితే అయింది. ఈ సమయంలో దాదాపు స్టేషన్ అంతా కూడా ఖాళీగానే ఉంది, పెద్దగా క్రౌడ్ అయితే ఎక్కడ కనపట్టలేదు. మధురై జంక్షన్, మధురై అంటే దాదాపు చాలామంది తెలిసే ఉంటుంది. మధుర మీనాక్షి అమ్మవారు, తమిళనాడులో మధుర మీనాక్షి అమ్మవారు కొలువే ఉన్న మధురై జంక్షన్కి అయితే మనం కన్యాకుమారి ఎక్స్ప్రెస్లో అయితే చేరుకున్నాము. నైట్ కరెక్ట్గా 1 గంట టైంలో ఇక్కడ దాకా అయితే రావడం జరిగింది. బండి మధ్యలో తిరుచిరాపల్లి నుంచి ఇటువైపు దాదాపు అంత స్పీడ్గానే వచ్చేస్తుంది. మధ్యలో ఎక్కడా కూడా పెద్దగా ట్రాఫిక్ లేకపోవటం వల్ల కావచ్చు, కేవలం మెయిన్ స్టేషన్లో రావడానికి మాత్రమే స్టేషన్ బయట ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. చాలా బాగానే వచ్చేస్తుంది త్వరగానే. మధురై జంక్షన్లో కూడా కొత్త ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా చూడొచ్చు, ఈ పక్కన రేకులు అడ్డం పెట్టి ఉన్నాయి, లైట్ అది పెట్టారు. కొంతవరకు ఇంకా ఇక్కడ పిల్లర్స్ అవి చిన్న చిన్న దిమ్మిల్లాగా పోసి ఉన్నాయి. ఇంకా ముందు కూడా ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతూ ఉంది ఈ ప్లాట్ఫారాలకు సంబంధించి కూడా. ప్రస్తుతం ప్లాట్ఫామ్ మనకి అటు ఎడం వైపు వచ్చింది. నేను కుడివైపు నుంచి వ్యూ చూపిస్తున్నాను, అటువైపు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ముందు స్టేషన్ అయిన దిండిగల్లో 10 నిమిషాలు లేటుగా ఉన్న బండి ఇప్పుడు నెక్స్ట్ స్టేషన్ అయినా నెక్స్ట్ స్టాప్ మధురైకి వచ్చేటప్పటికి 10 నిమిషాల ముందే వచ్చేసింది ప్లాట్ఫారం మీదకి. ఈ ప్రకారం మామూలుగా అఫీషియల్ హాల్ట్ అయితే ఇక్కడ 5 నిమిషాలు అయితే ఆగాలి. 5 నిమిషాలు ఆగాల్సింది 10 నిమిషాలు ముందే వచ్చింది కాబట్టి ఈ 10 నిమిషాలు 5 నిమిషాలు కలుపుకొని 15 నిమిషాలు అయితే ఇప్పుడు ఈ ప్లాట్ఫారం మీద అయితే మధురై జంక్షన్లో ఆగాల్సిన అవసరం అయితే ఉంది. ఈ ప్లాట్ఫారంకి సంబంధించి ఈ దృశ్యాలు అంతా కూడా కన్స్ట్రక్షన్ సంబంధించి బిల్డింగ్ సంబంధించి చాలా వర్క్లు అయితే జరుగుతున్నాయి. ఇదంతా కూడా కొత్తగా జరుగుతున్న వర్కే. పక్కన బిల్డింగ్కి సంబంధించి వర్క్ అంతా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. కొంతవరకు లైటింగ్ అంతా బాగానే ఉంది. చూడవచ్చు పక్కన కనిపిస్తుంది కొంత లైటింగ్లో. బిల్డింగ్ వర్క్ అంతా జరుగుతుంది, చాలా పెద్ద బిల్డింగ్ జరుగుతుంది మొత్తం కూడా. చివరి దాకా అయితే ఉంది, అంత వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఈ పరంగా మధుర మీనాక్షి అమ్మవారికి సంబంధించి మధురై జంక్షన్ ఏదైతే ఉందో రైల్వే స్టేషన్ల పరంగా అభివృద్ధికి సంబంధించి డెవలప్మెంట్కి సంబంధించి ఈ మధ్య పనులు స్టార్ట్ అయినట్టుగా అర్థమవుతుంది. అయినా కూడా చాలా వేగంగానే చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. బిల్డింగ్ చూస్తే చాలా భారీ బిల్డింగ్ కడుతున్నారు. స్టే పరంగా ఇక్కడ స్టే చేయడానికి
మదురైలో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు బిజీగానే ఉండే ఏరియా కాబట్టి ఇప్పుడు మిడ్ నైట్ కాబట్టి 1 గంట సమయంగా వస్తుంది కాబట్టి కొంత ఖాళీగా ఉంది. కానీ బాగా నైట్ టైము కాబట్టి కొంత ఖాళీగా అనిపిస్తుంది. డే టైం అయితే దాదాపు ఫుల్గా ఉండేది. చెన్నై సెంటర్లో ఎంత ఫుల్ ఉండేదో ఇక్కడ మదురై జంక్షన్లో కూడా అంత క్రౌడ్ అయితే ఫుల్గా ఉండేది. ఈ పరంగా నేను చూపించే ప్రయత్నం అయితే చేశాను. ప్రస్తుతం మన ఈ ట్రైన్ అయితే 3వ నెంబర్ ప్లాట్ఫారంలోకి అయితే వచ్చింది. అటు అవతల 2వ నెంబరు, అవతల 1వ నెంబర్ అయితే ఉంది. 3వ నెంబర్ మీదకి బండి దాదాపు ఇక్కడ ఈ స్టేషన్లో 10 నిమిషాల ముందే వచ్చింది కాబట్టి అఫీషియల్ హాల్ట్ 5 నిమిషాలతో కలుపుకొని 15 నిమిషాలు అయితే ఆగాల్సి వచ్చింది. ఇక్కడ మదురై జంక్షన్, మధుర మీనాక్షి అమ్మవారి కొలువై ఉన్న ఏరియా. మదురై జంక్షన్ నుంచి అయితే మన కన్యాకుమారి ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరింది. కరెక్ట్గా 12:50 వరకు వెయిట్ చేసి, అంటే 5 నిమిషాలు ఆగాల్సింది 15 నిమిషాలు ఆగి ఇక్కడ నుంచి అయితే బయలుదేరింది. దీనికి సంబంధించి ఈ మదురై రైల్వే స్టేషన్ జంక్షన్కి సంబంధించి ఇంకా కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మదురై జంక్షన్ గురించి ఇది ఈ రైల్వే జోన్కి సంబంధించి దక్షిణ రైల్వే జోన్లో ఇది ఒక మదురై జంక్షన్ ఒక డివిజన్గా ఉంది. డివిజన్ కార్యాలయం ఇక్కడ మదురైలోనే ఉంది. స్టేషన్ కోడ్ వచ్చేసి MDU మదురైకి. ప్లాట్ఫారాలు మొత్తం 8 ప్లాట్ఫారాలు అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఈ జంక్షన్కి కలిసే రోడ్డు మార్గాలు, రైలు మార్గాల గురించి దిండిగల్ తిరుచి మార్గం ఇప్పుడు మనం వచ్చిన దారి. ఇది మదురై నుండి చెన్నై వైపుకి వెళ్ళే ప్రధాన మార్గంగా ఉంది. అట్లాగే మదురై, దిండిగల్, తిరుచిరాపల్లి, ఈ చెన్నై ఎగ్మూరు ఈ 2, తిరునెల్వేలి వైపు కన్యాకుమారి మార్గం ఇప్పుడు మనం వెళ్ళబోయేది తిరునెల్వేలి వైపు. అలాగే రామేశ్వరం వైపు ఉన్న మార్గం, అట్లాగే బోడి, నాయకనూర్ ఇంకొక రూటు, ఇంకొకటి సెంకోటై, కొల్లాం మార్గం అంటే కేరళ వైపు వెళ్ళే మార్గాలు కూడా ఇటు అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ అభివృద్ధికి సంబంధించి కూడా చాలా పనులు అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అమృత్ భారత్ పథకాలలో భాగంగా సుమారు 350 కోట్లతోటి ఈ ఇక్కడ మొత్తం టెర్మినల్ లాగా దాదాపు ఎయిర్పోర్ట్ లాగా తయారు చేసే విధంగా అయితే ఈ మదురై జంక్షన్ అయితే నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారు. అంటే ఇది తూర్పు పడమరలుగా ఉంటుంది కాబట్టి ప్లాట్ఫారం నెంబర్ 1 నుంచి తూర్పు వైపు నుంచి, లేదా ప్లాట్ఫారం అటు లాస్ట్ ఆఖరి ప్లాట్ఫారం 8 ప్లాట్ఫారం వరకు అందుబాటులో ఉంది కాబట్టి ఆఖరి వరకు చూసుకుంటే చాలా డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే టెర్మినల్స్, పెద్ద బిల్డింగ్లు కూడా కడుతున్నారు. ఏదైతే స్టేషన్ లోపలికి ఎంటర్ అయ్యే మార్గం ఉంటుందో మొదటి ప్లాట్ఫారము, అలాగే లాస్ట్ ప్లాట్ఫారం వైపు పెద్ద బిల్డింగ్లు అయితే కన్స్ట్రక్షన్ మనం చూస్తూ ఉన్నాము. అట్లాగే ఈ పైన కాలినడక వంతెనలకు కూడా సంబంధించి మంచి టెక్నికల్గా స్కై వాక్ లాగా నడిచే విధంగా దాదాపు 32-40 మీటర్లు వెడల్పు ఉండేలాగా ఫుట్పాత్ బ్రిడ్జిలు కూడా కడుతున్నారు. అట్లాగే పార్సిల్ సర్వీస్ కూడా సంబంధించి మంచి ర్యాంప్ను అయితే తయారు చేస్తున్నారంట. ఇది లైటింగ్ అయితే పోయింది, ఇంకా ఇక్కడ నుంచి పూర్తిగా చీకట్లోకి అయితే వచ్చేసాము. నెక్స్ట్ రాబోయే స్టేషన్లో మళ్ళీ విషయాల గురించి మాట్లాడుకుందాం. మదురై జంక్షన్ తర్వాత నెక్స్ట్ వచ్చే స్టాప్ వచ్చేసి ఇది 3వ నెంబర్ ప్లాట్ఫారం అయితే కనిపిస్తుంది కదా, ఇది విరుదునగర్ జంక్షన్. ఇది కూడా వెంటనే జంక్షన్ దగ్గరికి రావటం జరిగింది. ఇది విరుదునగర్ జంక్షన్ కోడ్ వచ్చేసి VPT. లైటింగ్ అయితే కొంచెం ఎక్కువగా బాగానే కనిపిస్తూ ఉంది ఏరియా అంతా కూడా. 1వ నెంబరు, 2వ నెంబరు, ఇది ప్రస్తుతం 3వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి అయితే వచ్చింది మన బండి. అయితే పెద్దగా ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు ఎవరు ఎక్కినట్టు దిగినట్టు కనపట్లేదు, అంత ఖాళీగా ఉంది ప్లాట్ఫారం అంతా కూడా. కానీ అఫీషియల్ స్టాప్ ఉంది కాబట్టి బండి అయితే ఆగాలి కాబట్టి ఖచ్చితంగా బండి అయితే ఆగింది. 2 నిమిషాలు మాత్రమే ఆగింది ఇక్కడ విరుదునగర్. విరుదునగర్ నుంచి బండి అయితే బయలుదేరిపోయింది మన కన్యాకుమారి వైపు. ఇక్కడ ముఖ్యంగా విరుదునగర్ జంక్షన్ అనేది ఎట్లా ఏర్పడింది అనేది ఒకసారి చూద్దాము. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపు ప్రయాణం చేస్తున్నాం కాబట్టి వెనక ఉత్తరం వైపు మనం మదురై వైపు నుంచి ఈ విరుదునగర్ మీదుగా కన్యాకుమారి వైపు తిరునెల్వేలి వైపు అయితే వెళ్తూ వస్తున్నాం కాబట్టి దీనికి ఈ ఉత్తర దక్షిణాల రూట్గా చెప్పుకోవచ్చు. తర్వాత పశ్చిమ మరియు తూర్పు వైపు రూట్ గురించి చూసినట్లయితే పశ్చిమ వైపు శివకాశి వైపు అయితే చూసుకోవచ్చు. తర్వాత
కేరళ కొల్లం వైపు వెళ్ళే రూట్ అయితే కలుస్తుంది. అట్లాగే తూర్పు వైపు లైన్ చూసినట్లయితే మానా మధురై జంక్షన్ లాగా ఇట్లా తూర్పు వైపు రూటుకు సంబంధించి అరుపు కోటై మీదుగా రామేశ్వరం వైపు వెళ్ళే లైన్ కూడా అయితే ఉంది. లైట్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ విషయాలు నెక్స్ట్ స్టేషన్లో చెప్పుకున్నాము. విరుదునగర్ తర్వాత మన కన్యాకుమారి ఎక్స్ప్రెస్ అయితే కోవిల్పట్టికి అయితే చేరుకుంది. ఇప్పుడు సమయము 2:12 అయితే అయింది. ప్రస్తుతానికి కొంచెం లేటుగా ఒక 10 నిమిషాలు లేటుగా అయితే బండి నడుస్తూ ఉంది. ఇక్కడ 2 నిమిషాలు మాత్రమే ఆగింది. మనకి ప్లాట్ఫారము అటువైపు అయితే వచ్చింది. ఇది 2వ నెంబర్ ప్లాట్ఫారము. 1వ నెంబర్ ప్లాట్ఫారం వైపు అయితే మనం బండి మధ్యలో లూప్లో అయితే ఉంది. 2 నెంబర్ ప్లాట్ఫారము అవతల ఒక 3వ నెంబర్ 4 నెంబర్ల ప్లాట్ఫారంలో అయితే ఉన్నాయి. 4 ప్లాట్ఫారం తోటి కోవిల్పట్టి చూడొచ్చు. కోవిల్పట్టి స్టేషన్కి సంబంధించి 1వ నెంబర్ ప్లాట్ఫారం మీద క్రౌడ్ చాలా పలచగా ఉన్నారు. 2:15 అయితే అవుతుంది టైము. ఇక్కడ 2 నిమిషాలు మాత్రమే హాల్ట్ ఉంది. వెంటనే బండి అయితే బయలుదేరింది. ఎక్కువసేపు ఆగదు. చాలా పలచగా ఉన్నారు. పదుల సంఖ్యలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇది బ్యాక్ సైడ్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద లైటింగ్ కూడా పెద్దగా లేదు ఈ కోవిల్పట్టి ఏరియాలో. పైన ఆకాశంలో ముందు కూడా చూడవచ్చు. చందమామ సగంలో ఉన్నాడు. బండి బయలుదేరే టైం అయిపోయింది. హాంకింగ్ అయితే ఇచ్చేసాడు. కోవిల్పట్టి నుంచి బండి బయలుదేరిపోతుంది. తిరునల్వేలి వైపు అయితే వెళ్ళిపోతుంది బండి. బాయ్ బాయ్ కోవిల్పట్టి అని చెప్పుకుంటూ కన్యాకుమారి ఎక్స్ప్రెస్ కన్యాకుమారి వైపు అయితే పరుగులు పెడతా ఉంది. ఏమాత్రం లేట్ లేకుండా కరెక్ట్ రైట్ టైంకి అయితే వెళ్ళిపోతుంది బండి. కన్యాకుమారి ఎక్స్ప్రెస్ అయితే తిరునల్వేలి జంక్షన్కి అయితే చేరుకుంది. తిరునల్వేలి ఇప్పుడు సమయం 3:10 అయితే అయింది. తిరునల్వేలి జంక్షన్ చూడొచ్చు. ఈ మొత్తం ఇక్కడ 5 ప్లాట్ఫారంలు అయితే ఉన్నాయి. 8 ట్రాక్లు అయితే ఉన్నాయి. 5 ప్లాట్ఫారంకి 5 ట్రాక్లు 3 లూప్ లైన్ లాగా ఉన్నాయి చూడొచ్చు. ఇక్కడ లోకోమోటివ్ కూడా లైటింగ్ పెద్దగా లేదు. ప్రస్తుతం 5-4 3వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి అయితే వచ్చింది. లోకోమోటివ్లు అయితే ప్లాట్ఫారం మీదే లోకోమోటివ్లు పెట్టేశారు. వేలి తర్వాత నెక్స్ట్ వచ్చిన స్టాప్ అయితే వల్లియూరు. ఇప్పుడు ప్రస్తుతం మనకు కనిపిస్తుందంతా కూడా 1వ నెంబర్ ప్లాట్ఫామ్ కనిపిస్తుంది. తర్వాత 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకైతే మన ట్రైన్ వచ్చి ఆగింది. పెద్దగా క్రౌడ్ అయితే లేరు, అంతా ఖాళీగానే ఉంది. కొంచెం ఇక్కడ నుంచి దిగేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వల్లియూరులో కొంతమంది అయితే దిగారు. అటువైపు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ స్టేషన్లో 2 నిమిషాలు మాత్రమే మన ట్రైన్ ఆగుద్ది. ఇది వల్లియూరుకి సంబంధించి వ్యూ అంతా కూడా 2 నిమిషాలు మాత్రమే ఆగి బండి అయితే బయలుదేరింది. వీళ్ళంతా కూడా ఇప్పుడు మన ఈ ట్రైన్లో దిగిన వాళ్ళే. ఒక 50 నుంచి 100 మంది దాకా దిగారు. ట్రైన్ బార్కి చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ నుంచి ముందు వరకు 100 మంది దాదాపు మన ట్రైన్లోంచి దిగిన వాళ్ళే. వల్లియూరు 2వ నెంబర్ ప్లాట్ఫారం నుంచి బండి బయలుదేరిపోయింది. కన్యాకుమారి ఎక్స్ప్రెస్. నెక్స్ట్ నాగర్కోయిల్, తర్వాత కన్యాకుమారి. ఇంకా బాయ్ బాయ్ వల్లియూరు. నాగర్కోయిల్ స్టేషన్కి అయితే చేరుకుంది మన బండి. నాగర్కోయిల్ 1వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి వచ్చింది. ఇక్కడ కొంచెం క్రౌడ్ కనిపిస్తున్నారు. దిగేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మన కోచ్లో కూడా దిగేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. బాగుంది, నీట్గా ఉంది నాగర్కోయిల్ రైల్వే స్టేషన్ అంతా కూడా. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ ఇది బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. వెయిటింగ్ హాల్ అది. బయటకు వెళ్ళే గేట్ మెయిన్ ఎంట్రన్స్. 4:42 కరెక్ట్ టైంకి వచ్చేసింది. లేట్ ఏం లేదు. దాదాపు మన కోచ్లో నుంచే దాదాపు సగం మంది పైగా దిగిపోయారు ఈ నాగర్కోయిల్లోనే. దాదాపు కోచ్ చాలా వరకు ఖాళీ అయిపోయింది.
ఇప్పటివరకు అంత ఫుల్గానే ఉంది. నాగర్కోయిల్లోనే ఎక్కువ మంది దిగిపోయారు. చూడొచ్చు దాదాపు వీళ్ళందరూ కూడా మన ఈ కన్యాకుమారి ఎక్స్ప్రెస్ నుంచి దిగిన వాళ్ళే వెనక నాగర్కోయిల్లో దిగిపోయారు. చాలా వరకు బండి అంతా కూడా ఖాళీ అయిపోయింది. నాగర్కోయిల్లోనే ఇంతమంది దిగిపోయారు. ఇక్కడ నాగర్కోయిల్లో మన ఈ కన్యాకుమారి ఎక్స్ప్రెస్కి అయితే 5 నిమిషాలు మాత్రమే స్టాప్ ఉంది. దాదాపు దిగాల్సిన వాళ్ళందరూ దిగిపోయారు. 1 నెంబర్ ప్లాట్ఫారం నుంచి మన కన్యాకుమారి ఎక్స్ప్రెస్ అయితే కన్యాకుమారి వైపు అయితే బయలుదేరిపోయింది. ఇక నేరుగా కన్యాకుమారికి వెళ్ళి ఆగుతుంది. మధ్యలో ఇంకెక్కడ స్టాపులు లేవు. నాగర్కోయిల్ నుంచి నేరుగా కన్యాకుమారి వైపు. ఈ నాగర్కోయిల్కి సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి లేదంటే వ్యాపారాలకు సంబంధించి ఇది మెయిన్ ప్రధాన జంక్షన్గా ఉంటుంది. కాబట్టి ఇటు కేరళ నుంచి కేరళ బోర్డర్ ఇటు ఉండే వాళ్ళకి ఇక్కడి నుంచి కనెక్టివిటీ ఎక్కువగా, ట్రైన్ వసతులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా నాగర్కోయిల్లో బండి అంతా ఖాళీ అయిపోయింది. కన్యాకుమారి కేవలం పర్యాటక ప్రాంతమే కాబట్టి అటువైపు వచ్చేవాళ్ళు తక్కువ మంది కనిపిస్తున్నారు. ఇప్పుడు రైల్వే స్టేషన్కి సంబంధించి 5 ప్లాట్ఫారాలు ఉండగా 12 ట్రాక్లు అయితే ఉన్నాయి. ఈ విధంగా నాగర్కోయిల్ రైల్వే స్టేషన్ దాటుకొని కన్యాకుమారి వైపు అయితే పోతున్నాము. మన కన్యాకుమారి ఎక్స్ప్రెస్ అయితే కన్యాకుమారి రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంది. చాలా ఎర్లీగానే తీసుకొచ్చేసారు బండిని. 5:30 మామూలుగా కరెక్ట్గా రావాల్సింది. 5 గంటల 5 నిమిషాలకే మన బండి అయితే కన్యాకుమారి రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంది. 25 నిమిషాలు ముందుగానే కన్యాకుమారికి అయితే చేరుకోవడం జరిగింది. చూడొచ్చు దాదాపు ప్లాట్ఫారం ఏదైతే కనిపిస్తూ ఉందో అంతా కూడా ఖాళీగానే ఉంది. ట్రైన్ ఆగిన తర్వాత ఎవరన్నా దిగుతారా లేదా ఎంతమంది దిగుతారా అనేది చూడాల్సి ఉంటుంది. దాదాపు నాగర్కోయిల్ జంక్షన్లోనే చాలా వరకు 80% పైగా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు నేనున్న S4 కోచ్లో నేను ఒక్కనే తప్పితే ఎవరు లేరు. 80 మందిలో 79 మంది దిగిపోయారు. నేను ఒక్కనే ఉన్నాను. ఇది నాగర్కోయిల్కి సంబంధించి జంక్షన్లో కేరళ వైపు వెళ్ళటానికి మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కేరళ వైపు వెళ్ళేవాళ్ళు అట్లా వాళ్ళందరూ కూడా అక్కడే దిగిపోవడం జరిగింది. ఇది కన్యాకుమారి స్టేషన్కి అయితే చేరుకోవడం జరిగింది మన బండి. ఫైనల్ డెస్టినేషన్ చాలా ఎర్లీగానే వచ్చేసింది. 25 నిమిషాలు ముందుగానే వచ్చేసింది బండి. చాలా తక్కువ మంది అయితే దిగారు కన్యాకుమారి ఆఖరి స్టేషన్కి మన కన్యాకుమారి ఎక్స్ప్రెస్లో. ఇది ట్రైన్కి ముందు వైపు, ఇప్పుడు వెనక వైపు చూపించాను, ఇప్పుడు ముందు వైపు చూపిస్తున్నాను. ముందు వైపు కూడా అంటే ఒక ట్రైన్ మొత్తం మీద ఒక 10-15% మాత్రమే ఆఖరు కన్యాకుమారి వరకు అయితే వచ్చారు. ఆక్యుపెన్సీ ఫుల్గా నడిచింది నాగర్కోయిల్ జంక్షన్ వరకు కూడా. ఈ కన్యాకుమారిలో మాత్రం ఒక 10-15% మాత్రమే వచ్చారు. ఇక్కడంతా కూడా పక్కన షెడ్లో రేకులు అవి కట్టి ఉన్నాయి. రెనోవేషన్ వర్క్కి సంబంధించి కొంచెం ముందుకెళ్తే క్లియర్గా ఓపెన్గా ఉంటుంది. ముందు ఇంజిన్ వైపు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. లోకోమోటివ్ని చూద్దాం. మన లోకోమోటివ్ని రిమూవ్ చేశారు మన బండి నుంచి. లోకోమోటివ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి ఇంజిన్ మార్చుకొని మళ్ళీ వెనక వైపు రన్ చేయాలి కాబట్టి ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి పూర్తిగా టెర్మినల్ కాబట్టి ఇది టెర్మినల్ పాయింట్ కూడా చూపిస్తాను. ఇది మనం వచ్చిన బండి. కన్యాకుమారి ఎక్స్ప్రెస్ కన్యాకుమారికి అయితే చేర్చేసింది. ఇది బోర్డు చూడొచ్చు క్లియర్గా. బోర్డు కన్యాకుమారి చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్. ఇప్పుడే లోకోమోటివ్ తీసుకెళ్తున్నారు. ఇప్పుడు హోసులన్నీ ఓడదీస్తున్నారు. ఈ బండిలోనే మనం రావటం జరిగింది. లగేజీ గార్డుది, అలాగే వికలాంగులకు సంబంధించి ఇదే లోకోమోటివ్. ఇప్పుడు మన ట్రైన్ పూజ చేసుకుంటూ వచ్చిన లోకోమోటివ్ ఇక్కడ ముందుకు తీసుకొచ్చి ఆపేశారు. ఇది ట్రాక్ మారాలంటే ఇప్పుడు ఎదికి వెళ్ళింది కదా, ఇక్కడ నుంచి ట్రాక్ మారేటానికి
ఈ విధంగా పక్క ట్రాక్లోకి వెళ్ళి అటు నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ట్రాక్ మారి ఆ విధంగా పక్క ట్రాక్లో నుంచి వెళ్ళి ముందుకెళ్ళి మళ్ళీ తగిలించుకుంటుంది అన్నమాట ముందు వైపు నుంచి. ఇది పొజిషన్, ఇది 3వ నెంబర్ ప్లాట్ఫారం. తర్వాత ఇది 4, అవతల 5, అవతల 6, 7 కూడా నిర్మాణాలు చేస్తున్నారు కానీ ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతానికి 5 వరకు అయితే రన్నింగ్లో ఉన్నాయి. 6, 7 ఇంకా కొత్తగా షెడ్లు నిర్మాణాలు చేస్తున్నట్టున్నారు. ఇంకా అవతల పిల్లర్స్ అవి పెట్టి ఉన్నాయి. ప్రస్తుతానికి వర్క్లో లేవు. 5వ నెంబర్ ప్లాట్ఫారం వరకు వర్క్లో ఉన్నాయి. ఈ టెర్మినల్కి సంబంధించి ఆఖరి పాయింట్ కూడా చూద్దాం ఒకసారి. ఈ వీడియోలో కనిపిస్తుంది కదా, ఏదైతే కన్యాకుమారి సంబంధించి టెర్మినల్ లాస్ట్ సంబంధించి దానికి సంబంధించి ఇట్లా చూపించే విధంగా నేను చూపిస్తాను. ఇది స్టాప్ అని ఉంది కదా, ఇది ఈ ట్రాక్ రైల్వే ట్రాక్. ఇది ఇంకొకరితోటి పూర్తిగా ఆగిపోవటమే, ఇక్కడ నుంచి ముందుకెళ్ళేది లేదు. ఇది మనం వచ్చిన లోకోమోటివ్ ట్రైన్ అన్నమాట. ఇట్లా మొత్తం ప్లాట్ఫారంలు అన్నీ చూసుకుంటే అటువైపు 2 ఉన్నాయి, ఇటువైపు 2 ఉన్నాయి, అటువైపు ఇంకా 2 కనిపిస్తున్నాయి. ఇంకా అవతల కూడా అంటే కొత్తగా నిర్మాణం చేస్తున్నారు కాబట్టి ఉండొచ్చు. ప్రస్తుతానికి 6 అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇంక ఇక్కడ నుంచి ట్రైన్ ముందుకు వెళ్ళటం కుదరదు. ఇక్కడ నుంచి మళ్ళీ వచ్చిన దారిని వెనక్కి వెళ్ళటం తప్పితే ముందుకు లేదు కాబట్టి ఈ టెర్మినల్ ఆఖరి పాయింట్ కాబట్టి అది ఈ విధంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే స్వామి వివేకానందకు సంబంధించి తిరువళ్ళూరు సంబంధించి వాళ్ళిద్దరి విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఫ్లెక్సీ రూపంలో. కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది దానికి. స్వామి వివేకానంద తిరువళ్ళూరు 133 అడుగుల తమిళ కవి విగ్రహం కూడా ఉంటుంది, సముద్రం అంచునే ఉంటుంది. అలాగే వివేకానంద స్వామి రాక్ మెమోరియల్ కూడా ఉంటుంది. స్వామి వివేకానంద 3 రోజుల పాటు అక్కడ స్టే చేశారంట. దానికి సంబంధించి రాక్ మెమోరియల్ ఉంటుంది సముద్రంలో. ఆ ఏరియా నుంచి మనం సూర్యోదయం సూర్యాస్తమయం 2 చూడగలుగుతాము. ఇక్కడ నుంచి పెద్ద దూరం ఉండదు, 1-1.5 కిలోమీటర్ ఉంటుంది. వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సౌతరన్ రైల్వే వెల్కమ్ చెప్తుంది కన్యాకుమారికి. ఇక్కడ ఈ కన్యాకుమారి ఏరియాలో అట్రాక్షన్స్ ఏదైతే ఉన్నాయో చూడదగిన ప్రదేశాలు అవన్నీ కూడా ఈ మ్యాప్ రూపంలో చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ జూమ్ చేసుకుంటే క్లియర్గా కనిపిస్తుంది. వివేకానంద స్టాచ్యూ అది మెయిన్గా చూడాల్సింది. ఆ 3 సముద్రాలకు సంబంధించి ఆ ఏరియాలోనే ఉంటుంది. తర్వాత నేషనల్ హైవే రోడ్డు సంబంధించి, తర్వాత లైట్ హౌస్ అన్నీ కూడా 2 కిలోమీటర్ల లోపే ఉన్నాయి. ఎక్కువ లైట్ హౌస్ మాత్రమే 2 కిలోమీటర్లు చూపిస్తుంది. మిగతా అన్నీ కూడా 1.5 కిలోమీటర్ 1 కిలోమీటర్ లోపే కనిపిస్తూ ఉంది. గాంధీ మెమోరియల్, కామరాజ మండపము, అలాగే భగవతి అమ్మన్ టెంపుల్, కన్యాకుమారి రైల్వే స్టేషన్ నుంచి ఇవన్నీ కూడా దగ్గరగానే కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా కన్యాకుమారి రైల్వే స్టేషన్ సంబంధించి ఒకసారి వ్యూ అట్లా చూద్దాం. మెయిన్ మనం సముద్రంలో చూడాల్సింది ఇది స్వామి వివేకానందుడిది. అలాగే తమిళ కవి తిరువళ్ళూరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి రాక్ మెమోరియల్, సన్ రైజ్ సన్సెట్ మెయిన్గా చూడటానికి యాత్రికులు వచ్చేది. అలాగే 3 సముద్రాలు కలిసే చోటు కాబట్టి ఎక్కువగా చూడటానికి ఇష్టపడుతుంటారు ఇక్కడ. అలాగే మన దక్షిణ భారతదేశంలో చివరి అంచు ప్రదేశం కాబట్టి కన్యాకుమారి రావడానికి ఎక్కువ టూరిస్టులు పర్యాటకులు అయితే వస్తూ ఉంటారు.